ఇది రహదారే, కానీ మధ్య మధ్యలో చెట్లు తగులుతూ ఉంటాయి. మనం ఏదో అలా చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. మరి బీహార్ జహీనాబాద్ జిల్లా పాట్నాగయా హైవేలో 7 కిలోమీటర్ల మేర అధికారులు చేసిన నిర్వాకం ఏంటంటే, చెట్లు ఎక్కడెక్కడున్నాయో చూస్తూనే వాటిని గౌరవిస్తూ వాటి మధ్యలోంచే రోడ్లేసేశారు. ఎందుకలా అంటే, అటవీశాఖ చెట్లు తొలగించేందుకు పర్మిషన్ ఇవ్వాలంటే 14 హెక్టార్ల భూమిని అడిగిందట. అది కుదరలేదు. కానీ రోడ్డెయ్యాలి. 100 కోట్లున్నాయి. ఇక వెయిట్ చేసే ఓపిక లేదు. అందుకే వాటిని తొలగించకుండా రోడ్డు విస్తరణ కానిచ్చేశారు. చెట్లను తొలగించలేదు కాబట్టి ఇటు అటవీశాఖకు కూడా ఏ అభ్యంతరం లేదనుకుంటా. చెప్పాలంటే అధికారుల ఉద్దేశంలో ఇది ఇంటిగ్రేటెడ్ రోడ్ అండ్ ఫారెస్ట్ డిజైన్. అది సరే, వాళ్ళు బానే ఉన్నారు. ఇప్పుడు ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రజలకే అసలైన బంపర్ ఆఫర్. ఈ 7 కిలోమీటర్ల దారిలో డ్రైవింగ్ ఎలా ఉంటుందంటే, నేరుగా స్టంట్ మాస్టర్లే రావాలన్నట్టు. రోడ్డు మీద రన్నింగ్ షాట్స్, చెట్ల మధ్యలో డ్రిఫ్టింగ్ స్టంట్స్, ఏ ఒక్క చోటైనా మిస్ అయితే డైరెక్ట్ రీహగ్గింగే. మళ్ళీ ఈ ఘనకార్యానికి 100 కోట్లు ఖర్చు పెట్టారండోయ్. దాంతోపాటు కాస్త బ్రెయిన్ కూడా పెట్టుంటే బావుండేదేమో. ఇదిలా ఉంటే ప్రమాదాలు, ప్రాణ నష్టాలు జరిగితే బాధ్యత ఎవరిదని జనం మండిపడుతున్నారు. ఏదైతేనేం అధికారుల పనైపోయింది. 100 కోట్లు ఖర్చైపోయాయి. ఇక మీ చావు మీరు చావండి అన్నట్టుంది.